గైస్ రీసెంట్గా పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అయినటువంటి ఈటీవీ విన్లో ఉషా పరిణయం అనే మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. ఓకేనా, లెట్స్ గో. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పాయిలర్స్ లేకుండా ఈ మూవీలో బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, అల్లరి చిల్లరగా తిరుగుతూ తన లైఫ్ పైన తనకే క్లారిటీ లేని మన హీరోకి అండ్ తన లైఫ్ పైన తనకు ఎంతో క్లారిటీ ఉన్న మన హీరోయిన్కి మధ్య లవ్ ఎలా పుట్టింది అండ్ ఆ తర్వాత వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అస్సలు నచ్చలేదు. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఈ మూవీలో హీరో స్క్రీన్ ప్రెజెన్స్, తను వేసిన డ్యాన్స్ మూమెంట్స్, తను చెప్పిన డైలాగ్స్ ఇవన్నీ కూడా సూపర్ ఉన్నాయన్నమాట. అండ్ ఇందులో హీరోయిన్ యాక్టింగ్ కూడా పర్లేదు, తన క్యారెక్టర్కి తగ్గట్టు డీసెంట్గానే ఉంది. మెయిన్గా ఇందులో మన అలీ గారి కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుందన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ సాంగ్స్లో యూజ్ చేసిన లొకేషన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్గా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఇందులో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఒక ఫీచర్ ఫిలింకి కావాల్సిన స్టోరీయే ఈ మూవీలో లేదు. సో దానివల్ల మూవీలో సాంగ్స్, కామెడీ, డ్రామా ఇవేవి అస్సలు వర్కౌట్ అవ్వలేదన్నమాట. దీనికి తోడు అవుట్డేటెడ్ స్టోరీ లైన్ అండ్ స్క్రీన్ ప్లే వల్ల మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం సింపుల్గా ప్రిడిక్ట్ చేసేయగలుగుతాం. సో దానివల్ల మూవీ మొత్తం కూడా బోరింగ్ ఫీల్ని అయితే మనకు కంపల్సరీగా ఇస్తుంది. మెయిన్గా ఇందులో సాంగ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో ఇది మూవీకి పెద్ద మైనస్ అయిందనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే ఇందులో లవ్ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేదు, రొటీన్ అండ్ బోరింగ్గానే ఉంది లవ్ స్టోరీ అయితే. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ఉషా పరిణయం మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే పర్సనల్గా నచ్చలేదు. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఓకేనా, దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.